కూడా అమలు చూడాలని ఈ బ్యాచ్ ఎవరు వస్తారు ఏ అవసరం ఈ బ్యాచ్ వాళ్ళు చేయాలంటే మనలోనే ఉంటారు అవి విధానంగా ఉన్నాయి అదే చేస్తారు ఎవరైతే ఇంట్లో ప్రశ్నలు ఉంటారో నెక్స్ట్ ప్రోగ్రామ్ మనలో ఉన్నటువంటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సంగతులు ప్రకృతి ధర్మాలు కానీ సృష్టి ధర్మాలు కానీ సృష్టి రహస్యాలు సృష్టిలో ఎన్నో ఉంటాయి అక్కడ సంగతులు బకాయి అవన్నీ కలిపినటువంటి ఒక రూపాన్ని భగవంతుడు నడిపించారు. రూపాల మీద మోస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వెహికల్ ఉంటే బాగోలేదు. మోస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఎవరికైనా ఇచ్చాడు భగవంతుడు అంటే ఎవరికి ఇచ్చాడు? ఈ తర్వాత ఎక్విప్మెంట్ లేదు, తర్వాత దాదాపు రూపాలు ఫిజికల్ ఫామ్లో హైయెస్ట్ కాంపోనెంట్ హ్యూమన్ ఫామ్ తర్వాత నెక్స్ట్కి వెళ్తే దేవతలు రూపాయలు అనుకోండి ధర్మాలు పనిచేస్తున్నారు ఆ రూపాయలు పెట్టుకున్నాం అర్థం చేసుకోవడం రూపాయలు అందుకే కుటుంబంలోగానే ఆ కేంద్రాలు ఓపెన్ చేసే కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ప్రోగ్రాంలో అదొక అది వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు. తెలిస్తే మనం చేయాలి అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా ఎదుర్కొంటాం మాస్టర్ గారు ఆయనతో ఎవరైనా కొంతమంది ఎలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయనతో కొంతమంది ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు చేసిపోతే ఏమైంది వాళ్ళు కొంతమంది వెళ్తారు కదా కొంతమంది పట్టుకుంటారు చెప్పకపోతే అర్థం కదా ఒకసారి మాస్టర్ గారు చూసినప్పుడు మాస్టర్ గారు రోజు స్నానం చెప్తాగా ఎవరు చేసిందిగా రోజు అంటే రోజు అంటే వాద్యం పెట్టుకుంటుంది అక్కడ ఒక పద్మాలో లేకపోతే ఒక జ్యోతిలో స్నానం చేయాలి అందరూ చేసింది మా వాళ్ళ మనసులో అన్ని కలుగుతుంటారు అది ఆయన చెప్పారంటే నేను మీరు చెప్తాను మన వాళ్ళు హాస్పిటల్ వచ్చింది అది మాస్టర్ అంటారు అరే ఇక్కడ భూమతి ఉంటున్నారు అంటారు కదా అలా ఇక్కడ భూమతి అంటే ఏంటంటే ఒక లైట్ ఇక్కడ ఉండి బల్బు ఉంటుంది ఆ బల్బు వెలిగింది ఆ లైట్ కనిపిస్తుంది అంటే బల్బు స్విచ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుంది ఈ బల్బు భూమతి అనుకుంటున్నావా ఇది జరుగుతుంది ఇలాంటిది అసలు నాకు కాదు ఈ గంట వాళ్ళకి జాబ్ తెలియదు రాజకీయం చూసారా బల్బు వెలుగుతుంది భూమతి ఇక్కడ ఇక్కడ అలా బల్బు వెలుగుతుంది బల్బు వెలగాలంటే ఏం కావాలి స్విచ్ వేయాలి ఆ స్విచ్ కూర్చోండి ఆయన చెప్పాలి స్విచ్ ఎక్కడ ఉంది సో భూమధ్య ధ్యానంలో స్విచ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన ఈ ధ్యానం చేసుకోవడానికి స్విచ్ చెప్పాడు అంటే స్విచ్ చెప్పట్లేదు దాని ఎక్కువ పాటించుకోవాలండి స్విచ్ చెప్పాడు అది విశేషం అంటే కొన్ని జన్మల పరంపరలో ఆ జన్మలో ఆ క్షణంలో తెర తీరా అనేది వస్తుంది ఆ ధర్మ దాటేటటువంటి ఒక లేదా నేను చెప్పిన తర్వాత నిద్ర నాకు ముసలి చెప్పాలి నేను చూసి చెప్పాలి అక్కడ అన్నారు ఏది ఏడు అంటే నేను విషయంకి స్విచ్ ఉంటుందేమో అన్నా అరే అది చేసేది తర్వాత చూడాలి అక్కడితో పని చెప్పరు ఇంకా చేసేది తర్వాత చూడాలి చెప్తాను మీకు నాకే ఏం చెప్పారో నేను ఏం ఆ మైండ్ నాకు ఇంపార్టెన్స్ అనేది కాదే కాదు ఆ గురువు పాత్ర చాలా ఎక్కువ
ఏదో చేయాలనిపిస్తుంది ఆయనకి. ఆ జీవితం ప్రిపేర్డ్గా ఉంటే ఆ ప్లేస్లో నడుస్తాం. చూడగానే ఇది నా ప్లేస్ అనిపిస్తుంది. ఆయనకి ఏం చేసుకుంటా ఏం చేయలేదు. ఏదో పోరాడో అలా చూపించారు. దానివల్ల మనకి ఇస్తారు ఏమన్నా కాలు వెళ్ళిపోతారు. అది కాదు. అంటే ఇప్పుడు ఎంత సమర్థున్నా అంటే ఇప్పుడు ఆయన్ని చిన్న ఫ్రేమ్లో టీవీలో ఆకాశం చూసినట్టుగా చిన్న ఫ్రేమ్లో చూసి ఆ చిన్న ఫ్రేమ్ మనకు కనిపిస్తుంది. ఆలోచించమా చెప్పకుండా అలాగే అంటే ఆయన విషయంలో ఎంతో చాలా మందికి అవగాహన నాకు అవ్వట్లేదు. ఎక్కడో చిన్న ఫ్రేమ్ మొదలు పెట్టినామో లేదా బాగా దాన్ని మనం పెట్టి ఆ చిన్న మనకు టీవీలో ఆకాశాన్ని చూస్తున్నారు. ఇక్కడ చూడదు నాలుగు చూడట్లేదు. ఆకాశంలో కనిపిస్తుంది. అదే ఫ్లైట్ చూడదు లేదు కనిపిస్తుంది. ఆ చెప్పడం అట్లాంటి ప్రాసెస్లో స్టార్టింగ్ ఎక్కడ మనకి అవగాహన అక్కడ చాలా రెండు గేట్స్ ఉన్నాయి. ఏంటా గేట్స్ అంటే ఒక మాట కష్టంగా ఉంటుంది. ఎప్పుడో అరవై చెప్పాలి ఎప్పుడు అర్థం కాదు. మొట్టమొదట ఈ బోర్డు ఏం కనిపిస్తలేదు. బోర్డు తెల్లగా ఉంది. మధ్యలో ఉండే మర్చిపోండి. బోర్డు తెల్లగా ఉంది. ఆ బోర్డు మధ్యలో వెళ్ళి చుక్క పెట్టాము. ఏమవుతుందంటే ఏ మొత్తం అంతా ఏ లేదు బోర్డు మీద మొత్తం చెప్పేసి పెట్టాను. మధ్యలో డాట్ పెట్టాను. డాట్ పెడితే బోర్డు ఏమవుతుంది? ఇప్పుడు రెండు అవుతుంది. రెండు ఎలా అవుతుంది? మధ్యలో చుక్క కానటువంటి చుట్టూలో ఉన్నటువంటి బోర్డు అది రెండు చుక్క పెట్టే రెండు. అట్లా ప్రళయంలో చుట్టూ వచ్చినప్పుడు మొట్టమొదట ఆ చుక్క అలాగే బయటకు వచ్చింది. ఒక ప్రజ్ఞ సౌర ప్రజ్ఞ సూర్యుడు ప్రజ్ఞ మొట్టమొదటి అయిపోతుంది. లేకుండా ఏ స్పేస్లో నుంచి దాని నుంచి ఆ ఒరిజినల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. అట్లా తిరిగి సూర్యుడు వాళ్ళగా కట్టుకుంటుంది. సూర్యుడు వాళ్ళు వేరు సూర్యుడు వేరు. చూస్తే సూర్యుడు వాళ్ళు సూర్యుడు అంతర్గత లోపల మనం సరైన దేవుడు ఎక్కడున్నాడో అనిపిస్తున్నాడు. లోపల ఉంటాడు. అట్లా సూర్యుడు వాళ్ళనే సూర్యాంతరంలో ఉంటాడు. ఆయన సూర్యుడు ఆదేశం చాలా పేరు ఆయన కట్టుకున్న తర్వాత ఆయన క్రీడాలన్నీ బయటకు వస్తాయి కదా. అందులో వస్తుంది. ఈ సౌరమండలం మొత్తం కట్టుకుంటుంది. సౌరమండలం మొత్తం కట్టుకున్న తర్వాత భూగోళం కూడా కట్టుకుంటుంది. భూగోళం కట్టుకున్న తర్వాత ఖనిజాలు వృక్షాలు జంతువులు వచ్చిన తర్వాత జంతువులు ఆవులు లాంటివి మన ఇంట్లో పెరిగేవి మనతో కలిసి తిరిగేటటువంటి ఆవులు గుర్రాలు ఇలాంటి కొన్ని సాధువైనటువంటి సాధు జంతువులు లాగా వచ్చింది. తర్వాత ఆ ప్రాసెస్లో మానవజనం వస్తుంది. మానవజనం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు ఎప్పుడుకో మనకి యోగం మీద ఆధ్యాత్మిక మీద ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టం కూడా మనకి అనేక కోరికలు, అనేక ప్లాన్లు, అనేక చాలా రకాలైన ప్రోగ్రామ్ అంతా బొల్లో ఉంటుంది. అనేక విశాఖపట్నంలో ప్రపంచం కూడా మనకు కావాల్సిన కోరికలు ఇచ్చేవాడు. మనకు ఇస్తే ఆయన కోరికలు చేస్తున్నాడు. మనం బాగా చేసి ఇస్తారని మామూలు కనిపిస్తే బాగుందంటే ఏంటి ఆత్మహత్య రాదు. అట్లాంటి 2 నెలలు అయిపోయిన తర్వాత యోగం మీద దృష్టి పడుతుంది. యోగం మీద దృష్టి పడిన తర్వాత మళ్ళీ ఆధ్వర్యం ఉంటాడు, గాలి పెంచాడు, గాలి పెట్టుకున్నాడు. అట్లా మనకి ఎంత అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఏదో జన్మ వచ్చేటప్పటికి ఈ మొత్తం అంతా వ్యాపించి ఏదైతే ఉన్నదో అదే నాలో కూడా ఉంటుంది. నాలో ఉన్నది ఏదైతే ఉందో అదే మొత్తం అంతా వ్యాపించబడేటటువంటి ఒక ఏజెన్సీ ఇప్పుడు అనుగ్రహం జరుగుతుంది. దొరికిన తర్వాత పైన వెతుక్కోవడం ద్వారా లోపల వెతుక్కోరా అని చెప్పాను. ఈ లోపల వెతుక్కోవడం మొదలెట్టారు. ఇప్పుడు లోపల వెతుక్కోవడం మొదలు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఏ గురించి పోకుండా, ఏం చేయకుండా, ఏం చేస్తున్నారంటే స్నానం చేసుకుంటున్నారు. ఆత్మ స్నానం చేసుకున్నారంటే మాస్టర్ తండ్రి తండ్రి పైకి తండ్రి అంటే
ఎందుకు మాట్లాడింది సార్, ఎక్కడ ఎప్పుడు పట్టణంలో శ్రద్ధకుండా అడ్డుపోయకుండా అసోసియేషన్ దేనితో తెలుసుకోకుండా మంచి చెడుతో తెలుసుకోకుండా వాడు పడిపోయిన కాయ పండైతే ఆ పై చింతపండు ఏమవుతుంది, ఆ పై పళ్ళని కోడి దీపావళి అట్లా మన నీళ్ళు అనే ఆందోళన భావాన్ని కలవాలని విశ్వవ్యాప్తం అయినటువంటి చైతన్యంలోకి మనం కూడా వెళ్ళేటట్టుగా తయారు చేసేటటువంటి పనులు ఆ మార్గంలో ఎవరెట్లా మనం మన ప్రణాళిక ఎక్కడుందో అది చూసుకుని ఆ మార్గంలో మనం తీసుకెళ్ళి ఎక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ కూర్చోడం వల్ల ఒకసారి అంటారు, ఇప్పుడు ఒకసారి 2 జన్మలు పోయిన తర్వాత 3 జన్మలు పోయిన తర్వాత 30 జన్మలు పోయిన తర్వాత అప్పుడు వస్తారు. మనం అందరికీ కూడా కాదు కదా, మనం అదే చేస్తాము. ఆయన కూర్చున్నాం, ఆయన పంచున్నాం, సడన్ పడుకుని అక్కడిగా పడుకుని వదిలి పెట్టుకుంటూ కూర్చోవాలి. దాన్నే గవర్నమెంట్లో సేవిస్తూ అన్నది నేను తెలుసుకోవాలి. వదిలిపెట్టుకోవాలి, ఏం చేసినా వదిలిపెట్టుకోవాలి. ఇంకేమంటారు వదిలిపెట్టే పర్లేదు, ఒకసారి నమస్కారం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టరా వదిలేసే పర్లేదు. ఇలా ఉంటుంది పదమూడు కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్కువ లోపల మండలానికి చాలా బాగుంది. 7 ఉంటారు మొట్టమొదటి మనం పంపిస్తుంది, మనం అక్కడే ఇదిగా పనిచేస్తుంది. చాలా బాగుంటాయి. మధ్యాహ్నం దర్శనానికి బాగుంటున్నారు. ఆశ్చర్యం బాగాలేదు ఈ డిస్కషన్ సాగుతున్నట్టు. రాత్రి పడిపోయే మనసులో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన మధ్యాహ్నం రోజులలో లంచ్ వేసుకుంటున్నాం. లంచ్ టైంలో రాత్రి డిన్నర్లో ఏం తీసుకోబోతున్నాం. ఇది డిస్కషన్ ఎక్కువైనటువంటి ఎక్కడ చేస్తున్నారని పక్కా గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుంది. ఎందుకు బయట చేసినా ప్రజలు రకరకాల పేరు పెడతారు. అక్కడ పనిచేస్తుంది చాలా ఇష్టం. ఇష్టం చెప్పాడా అయిపోయింది, ఇష్టం ఏది చెప్పాడా అయిపోయింది. ఏం చెప్పినా అయిపోతాడు. ఇష్టం ఉందని చెప్పినా అయిపోతాడు, ఇష్టం ఏదైతే చెప్పినా అయిపోతాడు. శ్రీకృష్ణుడు తొడగలుగుతుంది వాళ్ళ కళ నుంచి బాధ ఎంత మంచిది నేను నీవు కోరినంత వ్యామోహమైన రోజు అడ్డు ఆ రోజు పొరపాటు రోజు కృష్ణుడు ధ్యానం చేస్తున్నాడు. కృష్ణుడికి ఎలా పడుతుంటాడు కృష్ణుడు లేకుండా అప్పుడు వేరే లోపం లేదు. కృష్ణుడికి మండి శ్రీకృష్ణుడు బడాగడపడి గుణం మీద వచ్చి చిన్న బడాగడపడి చూస్తూ మళ్ళీ అనుభవించి ఎంత మంచిది నీవు కోరినంత వ్యామోహమైన తగ్గించవు ధర్మపరం తప్ప ఆత్మాత్మ పాపం వెళ్ళాము. అదే తీసుకుంటాం. అదే మనమైతే ఎంతమంది తీసుకునేది మన సాంప్రదాయం ఉంటుంది. నాకు చాలా చక్కగా వంట చేసుకుంటుంది, బట్టలు కూడా పెట్టింది, కవర్ కూడా ఇచ్చింది. డబ్బులు ఉన్నాయి. ఎక్కడ ఉంది మన దాదాపు మనసు ఎక్కడ ఉంది? రామశరీరంలో మనోమయలోకానికి వెళ్ళలేదు. మనోమయలోకానికి వెళ్ళాను. చర్చికి వెళ్ళాను. నా మైండ్ అండి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కనుగొన్నాను. ఆ కుటుంబం ఎక్కడ కడుగంటే ఇండివిజువాలిటీ ఉంటుంది, కడుగంటే పర్సనాలిటీ ఉంటుంది, కడుగంటే అహంకారం ఉంటుంది, కడుగంటే నేరనే భావం ఉంటుంది. ఆదర్శాలు అక్కడే ఉంటాయి, ఆశయాలు అక్కడే ఉంటాయి, కొట్లాట్లు అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి. మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఇంకా భక్తతరం సినిమా చూస్తుంటే నాగేశ్వర ఎవరైనా వస్తే ఆయన గొప్ప చేసుకుంటాడు. చక్రవర్తి సినిమా చక్రవర్తి సినిమా రాగానే కొన్ని గుడ్డల పంపుతుంది. ఇప్పుడు చూసి
స్టేట్లో ఉన్నాయి అలా ఇక కాయ నుంచి పనులు ఇబ్బంది బయట ఇవన్నీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అప్పటికైతే ఆశపడుతుంది అది వెళ్ళేసి ప్రాణాయామాలకు వస్తారు. దీంతో ఏం చేశారంటే విషయంలో వేసి మాకు ఎప్పుడైనా ఉంటారు ఏదో ఒక మార్గం చూపిద్దామని చెప్పి ఏం చేశారంటే సార్ యోగ శాస్త్రాన్ని వాడు ప్రపంచం పట్టించారు. రాజకృష్ణుడు యోగం అక్కడ వాళ్ళ యోగం ఉంటారు. రాజకృష్ణుడు ప్రత్యేక వ్యాయామం ధారణ ధ్యాన సమాధి ప్రత్యాహారం ఇవేది జాతకాలంలో హృదయంలో విషయం అక్కడ పెట్టారు. వాళ్ళకి అందరూ యోగం దాంట్లో ఉన్నది ఇక్కడ. ఎప్పుడైతే ఆ స్టేట్ నుంచి యోగకాలం నుంచి ఉపనిషత్తు కాలంలోకి ఎలా వచ్చేటట్టుగా మానవుడు పథకం మొదలైనది కాబట్టి మళ్ళా ఎక్కడికి తీసుకెళ్ళడం గురించి జబ్బు చేస్తే కదా మంది వేస్తాము ఆరోగ్యంలో మంది కదా అంటే జబ్బు చేసింది యోగ జబ్బు చేసింది మళ్ళీ కరెక్ట్ తీసుకెళ్ళడం గురించి యోగ శాస్త్రాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు మనకి ఇద్దరే ప్రముఖంగా ఉంటారు. ఒక ఆయన శ్రీకృష్ణుడు, ఒక ఆయన పద్ధతి మహర్షి. యోగాన్ని ఎలా సాధన చేయాలో చెప్పింది పద్ధతి మహర్షి. యోగిగా ఎలా జీవించాలో చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ రెండే ప్రొఫెషన్స్ మొదటి యోగకి యోగా అప్లికేషన్ ఎట్లా యోగం ఎట్లా యోగిగా జీవించాలి అంటే రెండే నెక్స్ట్. సో అలా ఇప్పుడు మనలో ఉండే కేంద్రాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కేంద్రాలు ఎలాగా ఓపెన్ చేసుకోవాలంటే చాలా మార్గాలు ఆస్థానాలు రెండు ప్రధానమైనటువంటి మాస్టర్ అలాగే ఉంటుంది. మన శ్వాసల గురించి ఈరోజు రేపున్న ప్రణాళికతో లైయోగంలోకి లైవయోగం ప్రణవోపాసనలోకి ధ్యానంలో ఇవాళ చెప్పిన ప్రాణాయామాన్ని ధ్యానంగా మార్చుకోవాలి. నాదాన్ని నాదోపాసనని ఎట్లా ధ్యానంగా మార్చుకోవాలి. మనం మర్చిపోయేటటువంటి స్థితిని ఎట్లా కల్పించుకోవాలి. జీవితాన్ని యోగమయంగా ఎట్లా చేసుకోవాలి. ఆశగారు చెప్పిన విధానాన్ని ఎట్లా చేస్తారు. ఇప్పుడు మాకు ప్రాణాయామం ఈ ప్రాణాయామాలు ఆలోచన ప్రాణాయామం అవే చెప్పలేదు. బాగా తెలుసు అదే చేయను కూడా నేను చేయని మీకు చిక్కుగా ఉండేది అది. ఇప్పుడు దీంట్లో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఓకే వ్యక్తి బదులు రైడ్ చేపిస్తాను. ఓకే నేను ఆపుస్తున్నాను. ఎక్కడ పట్టాలైనా నా పరీక్ష పెట్టి అలా బాగుంది. ఇప్పుడు మొట్టమొదటి బీమా చెప్పానండి. ఫస్ట్ బీమా చెప్తాను. మొట్టమొదటిగా మన దినచర్య మనం వేసినప్పటి నుండి పోయే వరకు క్రమబద్ధం చేసుకోవాలి. ఎప్పుడు లేవాలనే పాయింట్ ఉంది. చెప్పాలి. సో ఒకే పాయింట్ చెప్పాలంటే వీలైతే 4 గంటలు లేవాలి. ఇప్పుడు ఆప్షన్ సారంటే 5 గంటలు లేవాలి. తర్వాత వేస్తేనంటే అందుకని చెప్పలేదు. 5 గంటలు కూడా రావేంటంటే అది పేషెంట్స్కి మాత్రమే యాక్సెప్ట్ తప్ప 5 గంటలకు లేకపోతే ఈ సాధనకి రాబోయే రోజుల్లో లేవాలి అని అడిగారు. సింపుల్ ఏం చెప్తాను సార్, 9 గంటల పడుకోండి, 3 గంటలు లేకపోతే చేయగలరా? నా 2 గంటల పడుకుంటాను, 3 గంటలు. ఎందుకంటే రాసు ఏదో పని మనం చేసినప్పుడు అక్కడ మనం బిజినెస్ లైఫ్గా ఉంటుంది. ఎకానమీ ఏంటి తక్కువ పెట్టుబడి
ఎట్లా అయిపోయిందంటే అదే ప్రాణాయామాన్ని, అదే ధ్యానాన్ని, అదే బుక్ రీడింగ్, అదే పుస్తకం రాయడం, అదే మంత్ర సాధన చేయడం, ఏదైనా అండి 2 గంటలు చేసే అవగాహన ఉంటుంది, 4 గంటలు చేసే అవగాహన ఉంటుంది, 5 గంటలు చేస్తే అది తగ్గిపోతుంది. నిద్రపోవడం తెలియదు, నిద్రపోవడం ఏం చేయాలి? ఇలాగా బెస్ట్ ఫుడ్ 6:30 సాయంత్రం క్లోజ్ చేశారు. అప్పుడు ఏం తినాలి? ఆ సూర్యకాంతం సినిమాలో ఫాస్టింగ్ చేసేదే ఇన్ని రొట్టెలు పోను అట్లా పోతారు కదా. ఏ ఫ్రూట్స్ తినో లేదా 2 ముక్కలు చికెన్కి 2 ముక్కలు తినో, దాంట్లో కొంచెం వెజిటబుల్స్ ఉడకబెట్టి వేసి ఇంట్లో పోగు వేసి అది ఆ తినేసి వాళ్ళు నేను ఖచ్చితంగా చేయలేదు. ఫుల్గా నేను తింటానంటే రాత్రి పొట్టని ఎంత ఖాళీగా పెట్టి ఎంత ఎర్లీగా మనం భోజనం చేస్తే డైజెషన్ టైం ఉంటుంది. 3 o'clock పెట్టుకోవాలి, కష్టం అది. 4 o'clock ఎవరైనా పెట్టుకోవాలి. అది దినచర్యలు ఎక్కడ మొదలవాలి? బ్రాహ్మీ ముహూర్తంలో దినచర్య మొదలవ్వాలి. రాసి నేను చెప్పిందంతా కూడా నా జీవితంలో నేను చేసిన సాధనలో నాకున్న అనుభవం నుంచి విషయాలు చెప్తున్నాను. ముఖ్య సాధిస్తాను. ఎవరైతే ఉద్యోగం నాకు ప్రతిరోజు నేను ధ్యానం చేసుకోవాలంటే కొంచెం ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, వంట పెట్టుకోవాలి. ఒక గ్లాసు 2 గ్లాసులు చిన్న గ్లాసులు 4 గ్లాసులు నీళ్ళు తాగాలి. లేకపోతే వీళ్ళకి స్నానం చేస్తే మరీ వచ్చింది. ఆ సమయంలో కానీ ఎవరైనా ధ్యానం చేసుకుంటుంటే ఆ సమయం దేవతల సమయం, సిద్ధులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. దేవతగా ప్రజలు ఆకాశంలో పనిచేస్తూ ఉంటాయి. సూర్యుడిని మేలుకునేటటువంటి ప్రజలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ సమయంలో పనిచేస్తున్న సూర్యుడిని మేలుకోవడం. ఆ సమయంలో సిద్ధులైనటువంటి వారు, మార్పులైనటువంటి వారు ఆ సమయంలో ఆ సంచారం చేసుకుంటారు. ఎవరైతే ప్రతిరోజు అదే సమయానికి అదే ప్లేస్లో 4 గంటలో 3 గంటలో 4 గంటల టైం పెట్టుకుని అదే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే భూమి తగ్గుతున్న తేడా ఎంత ఉంటుంది? 24 hours పడుతుంది కదా. సరిగ్గా అదే ప్లేస్లో అదే ప్రాంతంలో అదే టైం కూర్చుంటే ప్రతిరోజు భూమి అదే ప్రాంతానికి వస్తుంది. కాబట్టి భూమి చుట్టూరా ఉండేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారే అవన్నీ అదే ప్రాంతం మీద పడినప్పుడు ఆ ప్రాంతం మ్యాగ్నటైజ్ అవుతుంది. ఆ మ్యాగ్నటైజేషన్ పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది సంబంధించిన విషయం, అది సాధ్యమైన విషయం అని నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. ఏ సిద్ధులైతే ఏ మహాత్ములైతే ఎలా సంచారం చేస్తూ ఉంటారో ప్రతిరోజు వెళ్తున్నప్పుడల్లా వాడు చూపుతాడు. ఇద్దరు ప్రతిరోజు చేస్తున్నాడే అలా ఒక సంవత్సరం పాటు ఆ వెళ్ళు పట్టుకుంటే పెట్టుకుంటాను. ఇద్దరు పిల్లలపేట ప్రతిరోజు 4 గంటలు చేసి ధ్యానం చేస్తున్నాడే చక్కగా మన పక్క ఒకసారి ఆయన చూస్తాడు. చాలా ఆ యొక్క ఉద్యోగపడుతుంది ఎక్కడ తెలుస్తుంది? పంపిస్తుంది, పుట్టిన వాళ్ళు పంపిస్తుంది. దుఃఖపడుతున్న సమయంలో కూడా చల్లని గాలి కూర్చుని కూడా మలై మాపు అంటారు, పిల్లగా అంటారు. ఇలాగ మనం ఏం చెప్పుకోవాలి? రవీంద్రనాథ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక గాలి ఎలా మనం చెప్పుకుంటుంటే బయలుదేరుగా బాధ చేసి టౌన్లో చేసి తీసుకురాము. బయలుదేరి చెట్టు కూర్చుంటే ఆ గాలి ఎలా ఎక్కువ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అక్కడ ఉంటుంది. కళ కోసం కూర్చుంటే కళ ఎప్పుడైనా వాళ్ళని కనిపించాల్సి ఉంటే వాళ్ళు ఇంకా కనిపిస్తారని చెప్పలేదు. కానీ ఆధార్ బాగుందాకా ఒక 12 అడుగులో మొదలులో ఉన్నటువంటి రూపాలతో వాళ్ళు ఎన్నో రూపాలు చూసినటువంటి వచ్చారు. దానికోసం రావడం ఎప్పటికీ కనిపిస్తుంది. కనిపిస్తారని తెలుసుకొని కూర్చుంటే అదే నేపథ్యం ఎంత మంచి మీరు కోరికగా వ్యవహారం నిర్మించి అక్కడ కూర్చుంటుంది.
ప్రతిరోజు ఈ సాధన చేసుకుంటున్నప్పుడు అదే సమర్పించుకున్నప్పుడు మీలో ఒక రకమైనటువంటి స్ఫూర్తి అనేది వస్తుంది. ఇంకొంతసేపు స్నానం చేస్తున్నాను, ఇంకొంతసేపు ప్రశాంతంగా ఉండాలి. అంతవరకు ఎవరు ఏదైనా చాలా కోపాలు తాపాలు ఉంటాయి కదా, అది జస్ట్ ఇట్లా అవసరం పీకేసినట్టుగా మాకు వాడిన కోపంగా వదిలేసేసి నాకే కోపాలు ఇటువంటి 30 years నుంచి అలా ఇలా తీసుకుంటుంటే ఒక క్షణంలో అభివృద్ధి ఎంత ₹1,00,000 కోర్టులో చేసేసామని ₹1,00,000 పోయేది క్షణంలో అడిగే మసలు కోర్టు లేదు, ఇక్కడ ముందు లేదు, ₹1,00,000 లేదు. ఆ ₹1,00,000 నా పని అని అనుకుంటున్నాను. నేను కోర్టులో గుర్తు చేసుకుంటా కోర్టు తెలుగు ఎగ్జాక్ట్గా మన జీవితానికి ఏం కావాలో అదే మనం నిలబడుతుంది. ఏది మన జీవితాన్ని అక్కర్లేదో, ఏది మన జీవితాన్ని నాశనం చేస్తుందో, ఈ ఆలోచన మన జీవితాన్ని ముఖ్యమైన చేస్తుందో అన్నీ వీటినే మనం ఉపయోగం మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్ మన స్నేహితులు వేసుకుంటాం పోతారు మళ్ళీ చాలా డౌట్ వెళ్ళిపోతాం. కొంతమంది బంధువులు వదిలేస్తారు, మన బంధువులు వెళ్ళిపోతాం. ఏది మనకు కావాలో, ఏది మనం తీసుకెళ్తుందో అది మాత్రమే మనకు ఉంటుంది. ఇది ఏమంటారు సార్, అభిప్రాయాలు వస్తారు. యోగంలోకి ఎవరైనా వెళ్తున్నారా లేదా అని తెలుస్తుంది సార్. షాపింగ్ మాల్స్ వెళ్ళడం తగ్గిస్తే యోగంలో వెళ్తున్నట్టు లెక్క. పట్టణ షాపింగ్ మాల్స్ ఎక్కువ షాపింగ్ మాల్స్ చుట్టూ ఉండేవాళ్ళు ఆ పిల్లలు ఒక 50 ఫోన్ రాసుకున్నాడు. లెక్క ఈ మధ్య ఒకే ఫోన్ కొట్టి పెడతాడు, అదే ఫోన్ వాడుతున్నారంటే అది యోగం ఉంటుంది. అయ్యో కేజీ పంచాలి పక్కన కేజీ పంచా షాపింగ్ మాల్ పక్కన కానీ కొంచెం షాపింగ్ మాల్స్ ఉంటున్నారు కదా, డీమార్ట్ ఉంటున్నారు. ఈ డీమార్ట్ పోటీ ఇంట్లో ఉన్నాడండి, కాసు మంచాలు ఏమో తెప్పిస్తున్నాడంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలంటే అసలు ఫోన్లో మాట్లాడలేదు. ప్రాసెస్ దీనివల్ల 50 షేర్లు 10 షేర్లు వస్తాయి, 100 షేర్లు 20 షేర్లు వస్తాయి, 30 షేర్లు వాటిలో 5 షేర్లు పట్టు వస్తాయి. నాకు తెలిసిన మహాత్ములు 2 షేర్లు పట్టు ప్రపంచం అంతా 100 సార్లు మారుతున్న బాగా చేశారు. శాస్త్రం ఆయన సూట్కేసులో చిన్న సూట్కేసు ప్రపంచం అనుకుంటున్నారు. ఆయన వేసుకున్న పట్ల కాకుండా ఇంకొక 2 జన్మలు అనుభవించాలి. వైరింగ్ రావడానికి రాలేదు, 2 జన్మలు ఉంటాయి. టూత్ బ్రష్ కంపెనీ ఉంటుంది. ఆయన ఇచ్చినప్పటి నుంచి ప్రపంచంలో చనిపోయేదాకా ఆధారం ఎట్లా వస్తుందో ఇప్పుడు చెప్తారు. గుర్తు చెప్పారంటే మీరు ఎంత బాగా అక్కడ దాకా ఎలా వెళ్దామంటే ఆశ్చర్యంటే ఇప్పుడు మనం వస్తున్నాము. ప్రాణాయామ ప్రక్రియలో ప్రాణాయామంలో చేసే ప్రాణాయామ ప్రక్రియ మాత్రమే ఇది కష్టమైన ప్రక్రియ కాదు. మనసు దాని మీద ఉంటే కావాల్సింది శ్వాస ప్రశ్వాసాన్ని బాగా వాడాలి. అభివృద్ధి చాలా దగ్గర చెప్పాలి, నేను సిగ్గుగా చెప్తాను. ఈ శ్వాస ప్రశ్వాసం కూడా జతపరిచి మామూలు చేసి వీటిలో అది దాని కలిగి ఇవన్నీ చేస్తే గతి నిత్యాలను ఉంటుంది అని టెక్నికల్గా చెప్తారు. కానీ సిగ్గుగా చెప్తారు. నాశా చెప్పిన ప్రాసెస్లో ప్రాణాయామంలో చాలా నాకు తెలిసి ఆయన మొత్తం 20 సంవత్సరాలు కానీ భారతంలో కానీ ప్రపంచంలో నాకు తెలిసి చాలా ప్రక్రియ చెప్తారు. వాటిని ప్రాక్టీస్ పెట్టాలి, అన్ని తీసుకెళ్తాను, ఈ సేవలు తీసుకెళ్తాను. ఆ చేయాలంటే మనం 6,000 పేజీలు చదవాలి, 6,000 పేజెస్.
అందులో ఉంటారు ఆశ్చర్యం ఏంటంటే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా గాలి తీసుకొని చెప్పాను కష్టాలు ఎలా చేసుకుంటే అందరూ తీస్తారు ఇలా చూసుకుంటే చూద్దాం అది ఎలా చేస్తారు సబ్బం లేకుండా ప్రశాంతంగా ఎలా తీసాక కలెక్టర్ గారికి కనిపిస్తుందో ఇట్లా తీసుకుని పెడితే ఆ కలలన్నింటి కూడా కలలంతా స్లో సాఫ్ట్ సాఫ్ట్గా స్లోగా గాలి తీసుకోవాలంటే మనసు చాలా స్ట్రాంగ్ అది మాట్లాడేది ఏంటంటే ఎంతవరకు గాలి తీసుకోగలరో అంతవరకు తీసుకున్న తర్వాత పాస్ ఇన్సైడ్ పాస్ సెకండ్ ఏంటి గాలి వల్ల బయటికి గాలి తీసుకో మళ్ళీ గాలి బయటకు వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ పాస్ ఇచ్చి మళ్ళీ గాలి ఇట్లా ఉన్నప్పుడు 90 సెకండ్ రోజులో 10 నిమిషాలు కూర్చుని ఏ విశ్వాసాలు లేకుండా ప్రశాంతంగా కూర్చుని గాలి తీసుకుంటూ గాలి వస్తుంది అసలు కూర్చోగలిగితే ఆ రోజు చాలా మంది కూర్చోలేదు ఆశా నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఆశా ఏం చెప్తుంటే గాలి పీల్చుకుంటున్నప్పుడు ఓం అని పైకి గాలి పీల్చుకోండి ఓం అని మనసుతో అనుకుంటూ మనసుతో ఓం అనుకుంటూ గాలి తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి బయటికి ఓం అంటూ గాలి బయట సెకండ్ మనసుతో గాలి పీల్చుకుంటూ ఓం అని మనసుతో అనుకుంటూ గాలి పీల్చుకోవాలి బయటకంటూ గాలిని బయటికి సెకండ్ థర్డ్ స్టెప్ ఏంటి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీ అందరినీ నేను చేయకుండా అడగలేదు నేను మనసులో చేయకపోండి ఈ నాశాన్ని చేస్తారు ఆ ఓంకారం అంటున్నంతసేపు నువ్వు వింటూ కూడా చెప్తారు మీరందరూ నా సమానం చెప్పదు కొన్ని సంవత్సరాలుగా మీరు ఓంకారం చేస్తున్నారు 3 సార్లు 7 సార్లు బ్లడ్ వేస్తున్నారు ఎన్నిసార్లు మీ ఓంకారాన్ని మీరు విన్నారు నా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు చెప్తున్నాను కదా రేపు నేను మీకు ఇచ్చేను మళ్ళీ ప్రేయర్లో ఓంకారం చెప్పుకుంటాము ప్రేయర్ అయిన దాన్ని క్వశ్చన్ చేస్తాను ఇదే నాకు తెలిసి 99.9% ఓంకారం అనేది నగాలుగా చేస్తాను తప్ప ఆ ఓంకారాన్ని మనం ఓంకారాన్ని వినకుండా ఓంకారం తీసుకుంటే ఏకకాట ఓంకారం తీసుకుంటే ఎంతో మనం ఓంకారం చేసినా కూడా ఆ ఓంకారాన్ని నెక్స్ట్ అట్లా చేసిన తర్వాత కాన్సెప్ట్ మామూలు గాలి నెక్స్ట్ ఏం చెప్తాను వస్తుంది గాలి తీసుకుంటున్నప్పుడు ఆ గాలిలో బాగా కూడా నెక్స్ట్ గాలి బయట వదులుతున్నప్పుడు దాంతో బాగా అంటే ఎవరు ట్రావెల్గా ఇన్హలేషన్ అంటే ఎక్స్లేషన్ గాలి కూర్చున్నంతసేపు దాంతో పెట్టడం గాలి ఊరు పెట్టినంతసేపు దాంతో బయట అంటే శ్వాసతో ఉంటుంది ఇది మనసు ఏం కావాలి శ్వాస కావాలి ఈ టెస్ట్ ఉందో లేదా సింపుల్ టెస్ట్ మనం ప్రేర్ చేసుకున్నా మనం గాలి చేసుకున్నా మనం గాలి చేసుకున్నా ఇది ఎక్కడ ఉంది నాకు కొన్నిసార్లు మళ్ళీ అది ఎప్పుడో వస్తుంది 2 తిరిగి అది ఎవరు టికెట్ లేకపోతే మళ్ళీ వస్తుంది అట్లా
కళ్ళు అయిపోతుంది. మనం ఆపేసుకోవడం ఎవరు మనం ఆపేది. ఈ సాధన విషయం ఏంటంటే ఎవరికి ఈ సాధన ముందు పెట్టినాడంటే కలుగుతున్న తర్వాత అప్రయత్నంగా మనం చెప్పడం కాకుండా మనసు అప్రయత్నంగా పెట్టుకుంటాం. ఒక్కసారి మనస్సు కానీ శ్వాసలతో మోపు పడినటువంటి ఆ శ్వాస ఏమన్నా తెలుసా, దాని హంస. అప్పుడు ఈ శ్వాసలు ఏగా మారాయి, హంసలుగా మారాయి. హంస క్వాలిటీ ఏంటి? హంస క్వాలిటీ ఏంటి? నీళ్ళు పాలు కలిపెట్టుకుంటే అది ఇప్పుడు కలిసిపోలేదు కదా, ఆ పాలు మాత్రమే తాగి నీళ్ళు వదిలేస్తుంది. దాన్ని సంస్కృతి ఏమంటారు, వివేకము అంటారు, డిస్క్రిమినేషన్ అంటారు. కొంచెం పైకి వెళ్ళి గాయత్రులు అవుతారు అంటే జగత్తంతా విద్య, అది శాశ్వతము, ఇది చెడు, ఇది మంచి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది నాశనం అవుతుంది, ఇది నాశనం కానీ ఈ డిస్క్రిమినేషన్ ఉంది కదా, ఆ ఎదుట వస్తుంది. ఎప్పుడైతే మనసు శ్వాసంతో కలిసి ఈ శ్వాసను అంశాలు అనేటటువంటి ఒక పరిణామాలు వెళ్తారో వారికి ఎప్పుడూ చెప్పడం కాకుండా ఆ మార్పు జరుగుతుంది. ఆ మార్పు తెలుసా, ఏ పని మనం చేయాలో అది మాత్రమే మన మనసులో వస్తుంది, ఏ పని మనకి కాదో అది మనసులోకి రాదు. చేయచ్చా, చేయకూడదా, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది తీసుకోవాలా, తీసుకోవద్దా, ఎంత కర్మ ఉంటుంది, ఎంత రాసి ఉంటుంది, ఎంతమంది చేయిస్తాము, ఎంతమంది జాగ్రత్తలు ఇస్తాము, ఎంతమంది వెళ్తాము, ఇది చేసే పొరపాటు చేస్తాం. నాకు సెపరేట్ చేసుకుంటాం. ఎవరైతే ఈ శ్వాసల రెండు కూడా మనసు శ్వాసంలో కలిసి శ్వాసకు మనస్సు కూడా కలిసిపోయి ఈ శ్వాసను మనస్సులో లయమైనప్పుడు, మనస్సు శ్వాసలో లయమైనప్పుడు ఏమంటారు తెలుసా, మనోలయము అని అంటారు. మనోలయము అంటారు. మనస్సు లయమైపోతే బుద్ధి కలిగి మనస్సు బుద్ధిలో కలిసి, ఒక్కసారి మనస్సు బుద్ధిలో కలిసిపోయిన తర్వాత బుద్ధి మళ్ళా ఉదయం చెప్పుకున్నామే, ఎట్లాగైతే కన్నా చీకినటువంటి వెనకాలనే మన దానికి బాగోగులో కాలంలో ఒకసారి బుద్ధిలోకాల్లో మనస్సు వెళ్ళిన తర్వాత అంటే కరెక్ట్గా చెప్పాలి మూలాధారం దగ్గర నుంచి సాధిస్తాను అనుభవాలు వచ్చిన అది అనాత్మగా వచ్చిన తర్వాత ఈ సందర్భం తెలుసా, మరి ఆత్మని కింద పడవచ్చు, లేకపోతే లోకంగా పెట్టవచ్చు. అందుకే ఆ ట్రయాంగిల్ ఉంటుందే, ట్రయాంగిల్ బయట ఉంటుంది 6.7 అది సింబల్, మధ్యలో క్యారెక్టర్ ఉంటుంది. మనమేగా ఆ మధ్యలో ట్రయాంగిల్ ఉంటుంది, దాన్ని భయపెట్టుకోవాలి. సరే అది చెప్తున్నాను. సో ఓటపోకుండా ప్రయాణం చేసినప్పుడు మనసు ఏమవుతుందంటే, మనసు బయట వచ్చినప్పటికీ ఆ కింద పాటలు ఉంటుంది. దాని కింద ఏంటి, రాగదర్శాలు, నామపదాలు, బంగారు, రైతు, నాగు, ఇది దానికి చేసి సూర్య బయట ఉంటున్నప్పుడు మీకు ఏది మంచో మీ ద్వారా ఏం జరగాలో మీరు ఏం చేయాలో అదే మీ మనసులో వస్తుంది. మీకు ఏది కాదో అది మీ దగ్గర రాదు. దాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వధర్మాన్ని ఆచరించుకుంటూ దీపము ఆ సభలో తెలుస్తుంది. మన ఇంట్లో ఇది కాకుండా ఎంత బాగుంది స్వధర్మం అనుభవిస్తుందంటే శ్రీకృష్ణుడు అయిపోయింది. మీరేమో శిష్యుడు ఆయన భక్తుడు ఆయన బాబని అది కూడా చెప్పేసారు. చాలా అడుగుతారు, సార్ వాటి పర్పసాలు మాట్లాడతాను, చిన్న విషయం పర్పసాలు ఇది అంత మీరు కాదు చక్కగా పుస్తాము నేను బజార్ వచ్చి 6 చేస్తూ సాయంత్రం 6 చేస్తూ మన పుస్తకాలు అదే
దానికి జీవితాన్ని మొత్తం సాధన చేసేటువంటి జీవితాన్ని మొత్తం దానికి ఎంతో అంటే దాన్ని సరళ చేసినటువంటి తనకంటే దాని జీవితం లేనటువంటి మనకంటూ జీవితంలో కావలసినటువంటి ఇలాగే జీవితం ఏమైనా బయటకు వస్తే అందులో కూడా ఆ చైతన్యం కనిపించిన వారికి పర్పస్ ఈ జన్మలో సో ఇక్కడ ఏ కొద్ది అది జరుగుతూ ఉంటాయి అది నష్టం చేస్తారు మనలో ఏం కావాలంటే శ్వాస శ్వాసల మీద మనస్సు లేనప్పుడు అప్పుడు రూపంలో ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది అలా ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయారు శ్వాసల మీద జాస్తి ఆగిపోయారు శ్వాస మీద జాస్తి ఏం తెలుసా తాళం తీయదు తాళం తీస్తే ఆ రూపంలోనే ఇంకా ఎంత ఆ రోజులు ఫస్ట్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ చదువుతున్నాం ఇంకా ఎన్నో ఉన్నాయి ఆ ఉన్నాయి ఇంకా మీకు కావాలంటే ఒక పుస్తకం పేరు చెప్తాను అందుకని ఇది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ ఆ పుస్తకం ఇంతే ఉంటుంది నేను లెక్క కాదు వ్యాఖ్యానం రాశాను నాకు అర్థం చేయడం నాకు తెలియదు వ్యాఖ్యానం రాశాలని అక్కడ లేదు కదా వాటి గురించి వాళ్ళు రాశారు అదే రాసేసి ఇస్తున్నాను నేను కదా మాట్లాడే సైలెన్స్ కదా మాట్లాడే ఒకసారి ఉన్నాయి ఎవరు వివేకానందుడు ఆయన రాసినటువంటి పద్ధతి చెప్పడం నాకు తెలియదు ఆయన వివేకానంద మాట చెప్తున్నాడు నాకు తెలియదు ఏం చెప్తుందో ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు శరీరం మొత్తం కనిపిస్తూ ఉంటుంది వివేకానంద చెప్తాడు ఆ వ్యాఖ్యానం శరీరం కనిపిస్తూ ఉంటుంది ప్రాణాయామం లోపల ఏం చేసుకుంటుంది కంపనం వస్తుంది ఇంతకన్నా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అనేక జన్మల పూర్వజన్మ కర్మకు అర్థమైన ప్రయాసం ప్రాణాయామం నాకు తెలియదు నాకు తెలియదు అర్థమైపోతాయి ప్రాణాయామాల్లో శరీరం కనిపిస్తూ ఉంటుంది లోపల కంపనం తెలుస్తూ ఉంటుంది అదే జన్మల కర్మ మండలం అర్థమైపోతాయి ప్రాణాయామం చేసుకుంటూ ఆయన ఇప్పుడు ప్రాణాయామం చాలా చిన్నది ఇప్పుడు ప్రాణాయామం నేను నష్టం చెప్తున్నాక నేను మీకు 5వ క్లాస్ చెప్తున్నాను నష్టం టీచర్ చెప్తాను నేను ఎక్కువ పడతానని చెప్పి స్టార్టింగ్ ప్రాక్టీస్ అయిపోయింది దాంతో గాలి దొరికింది శ్వాసతో కూర్చొని అదే వాళ్ళు సరే సభ సినిమాలు తప్పుడు శరీరం సుఖం ఆసనాన్ని చెప్తే మీరు నవ్వలేండి ఎందుకు శరీర సుఖం ఆసనం రాశారు చాలా గొప్ప వ్యాఖ్యానిస్తారు ఇది శరీరం సుఖం ఆసనం ఇది సమయం దొరికితే ఎక్కడ మనం వేసుకుంటారు శ్వాస దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చో అట్లాగా శరీరం సుఖం ఆసనాలే ఆ చిన్న పదం వాడే మనిషి ఎన్నో అప్లికేషన్స్ నేషనల్ అప్లికేషన్స్ ఎన్నో అప్లికేషన్స్ అద్భుతమైన అక్కడ స్థిరంగా ఎక్కడ కూర్చోవాలి మీరు స్థిరంగా సుఖంగా శ్వాస దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి కాదు అది ప్లేస్ కాదు ఈ శ్వాసలో మన లోపల ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో అక్కడ కూర్చోవాలి ఈ జనం బాగుంటుంది ఎంత ఫోకస్గా సమర్పణ జీవితంలో అది తప్ప అనుయాసంతో అన్నాడే అది తప్ప అన్యమైన చింతనటువంటి వాడు జీవితాన్ని సమర్పించినటువంటి వాడు జీవితమే లోపం అయిపోయినటువంటి వాడు లోపమైన జీవితం మిగతా ఇది బాహ్య ప్రపంచంలో ఏది అనిపించుకున్నటువంటి వాడు సర్వసంగ పరిచయమైనటువంటి వాడు విరాగైనటువంటి వాడు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా అయిపోయి దానితో ఉన్నటువంటి వాడిని పరమహంస అంటారు. నేను ఆంశ
స్టేజ్ ఏంటి పరమాత్మ. ప్రతి గురువు గారి శిష్యుడు వాళ్ళ గురువుకి పరమాత్మ తగ్గిస్తారు. ఎవరు ఆపలేదు ఎవరు ఆపలేదు. పరమాత్మ స్టేజ్ ఏంటి తెలుసా? జ్ఞానంలో పడుకుంటాడు, రాడలో పడుకుంటాడు, సముద్ర మధ్యలో పడుకుంటాడు, కంపు పడుతుంది అక్కడ పడుకుంటాడు. కంపే వాటికి రాదు. సృష్టి అంతా వ్యాపించినది ఒకటే. అధికార భాగ్యాలు చదువుకుని మహాభావం తెలియజేస్తున్నాను. అధికార భాగ్యం అధికార అధికార అదుపు చదువుకుని ఏం చేయాలని ఈరోజు డిఫరెంట్గా ఉన్నాయి. అడిగే పనులు దానికి ఏసీ రూము, డబ్బుగారి బెడ్డు, టాక్టిక్స్ పనులు, దానికి నివాసులు, ఈ వాళ్ళంతా యోగులు ఉండరు. ఎక్కడ ఉండరు. నాశయాన్ని దాడి నాశ మా దాడి క్లాసు దాడి వేసే కాదు, దాడి స్నేహితులు వేసే శిష్యులు నాశ శిష్యులు పెద్దలు ఉంటారు. నాశగా దాడి స్నేహితులు లేకుంటారు. అసలు ఫస్ట్ సెకండ్ ఇస్తాను ఎదురు పట్టడానికి ఆ ఫస్ట్ క్లాస్ ఎదురుపడిన తర్వాత మన ఏరియా కొనం థర్డ్ క్లాస్ సేపర్లో ఉంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ ఏంటి ఎదురు పట్టకపోతే అక్కడ పడ్డవాడికి ఇక్కడ పడదు, ఎదురు పడ్డవాడికి ఈ థర్డ్ క్లాస్ తెలియదు. వాడికి ఎదురుపోతా కదా అనుకుంటే మొదలు వస్తారని చెప్పారు. ఎదురుపోతాగా ఏదో రాశారు. ఎదురుపోతా నోయి ఆ నోయి ఇంకా పూర్తవు ఎదురుపోతుంది. అది మీరు అనుకున్న ఎవరు ఉండవచ్చు. అది ఇద్దరుకుంటా లక్షణం ఉండడానికి చెప్తాను. శాస్త్రం ఏం చేస్తాను ముందు నిద్రపోయేవాడి వాళ్ళకి లక్షణం ఉంటుంది. యోగికైనా కనపడదు. ముందు నిద్రపోయేవాడికి యోగి తేడా తెలుసా? అర్ధరాత్రి ఎందుకంటే లేకున్నా యోగి ఫ్రెష్గా లేచి నిద్ర కళ్ళు లేకుండా ఫ్రెష్గా లేచి అనుకూలు చేసుకుని ఫ్రెష్గా పట్టుకున్నాడు. సెకండ్ అది మనం చేయడం ఆకలి వేసింది కానీ ఆహారం లేదు. చూడు ఆకుతుంది అందరూ ఆకుకుంటున్నాం. మనకైతే పీకుంటాం. ఆకలి వేస్తుంది ఏ పెడతారు అవి అదే మనం తెలియజేసింది. ఆకలి వేస్తుంది వేసింది మనకైతే మొట్టమొదటి కలుపుకుంటారని వస్తారండి. ఆయన మొదలు వెళ్ళిపోతాడు తీసుకుంటారు. ఇప్పుడు ఆకులు పెడతారు, 2 గుంటాలు పెట్టాలి. ఎక్సైజ్గా మనం చూడాలి. అదంతా మనం అర్థం చేసుకుంటారు. సో ఏదైతే అక్కడ కూర్చోవాలి శ్వాసంలో కూర్చోవడం కాదు. శ్వాసకి మూల స్థానం ఎక్కడ ఉంటుందో అక్కడ కూర్చోవడం కాదు. అలాగే కూర్చోలేదు. మరి కూర్చున్నప్పుడు సాధన చేయొచ్చు. సామలో కూర్చుని సాధన చేయొచ్చు. రుచిలో కూర్చుని సాధన చేయొచ్చు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సాధన చేయొచ్చు. ఎక్కడాగా ఈ సాధన తీసుకురావాలంటే మనస్సు అందరూ కానీ మనకి చెప్పకుండా మనస్సు శ్వాసలోకి వెళ్ళిపోయి ఆ మూల స్థానంలోకి వెళ్ళిపోయేదాకా మనం కొంచెం మనస్సుని దాన్ని స్కూల్ వెళ్ళేదాకా మన పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు గుర్తించుకుంటే ఆ స్కూల్లో వెళ్ళేదాకా వెళ్ళరా చాక్లెట్ పెడతాం ఇస్తా అని చెప్పేసి ఆ ఆయా పంపిస్తాం. కానీ అడుగుతాడు తీసుకొని పంపాను అడిగి మన సర్టిఫికేట్ పంపుతాం. అంతవరకు తీసుకెళ్ళాలి. అట్లాగే మనసును కూడా బదులాడని తల్లి కొంచెం వెళ్ళామా ఆ శ్వాసం మంచి వాడు సత్సంగం బాగుంటుంది. అక్కడ వాళ్ళ సత్సంగం బాగుంటుందమ్మా వెళ్ళామా అని చెప్పి దానికి అభ్యాసం చేసేంత వరకు మనం చేస్తే యోగాన్ని నేర్పించిన వ్యక్తులు ఇంకా వాళ్ళు ఆ వ్యక్తి చెప్పడం గురించి నా రూపంలో నేను తీసుకెళ్ళి మనలో తీసుకెళ్ళి సత్తగా చూడండి మనలో తీసుకెళ్ళి యాభై కూర్చోబెట్టుకుని ఆ ఒక్క రేసి రైట్ ప్లేస్ ఇది
సిటీస్లో టౌన్స్లో ఈ వాతావరణంలో మనం కూడా లెక్కిస్తాం. ఆ మైండ్ ఆ ప్లేస్ కూడా మనం హ్యాక్ చేయాలి. అక్కడ మర్చిపోతారు కూడా హ్యాక్ చేయాలి. అసలు ట్రైన్లో చెప్పుకున్న తర్వాత ఒక ప్లేస్ వెతుక్కోండి, నాటి ప్లేస్ వెతుక్కోండి, ఆ ట్యూషన్ వెతుకుతారో విషయాలు ఆ ప్లేస్ వరకు కోఆపరేట్ చేయాలి. యమ ఆసన మూడు తీసుకుంటే నేను చెప్పినటువంటి ఈ చిన్న ప్రాసెస్లో ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, శ్రావణ, సమాధి, వాయిస్ నేను చెప్పినాను. నేను చెప్తే తప్పని దాని గురించి ఒప్పుకోలేదు. 6 నిమిషాలన్నా చెప్పాలి. నేను చెప్పిన ఈ చిన్న స్టెప్లో ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి ఈ 5 స్టెప్స్ మాస్టర్ ఈ రోజుల్లో వెళ్ళాలి. జనరేషన్ ఈ చిన్న ఇంట్లోనే సో అదేత చెప్పేది చెప్పలేదు. నాకు వేరే నాకు వేరే చాలా వేరే ప్లేస్ కాదు అది ఎప్పుడు వచ్చేది. అక్కడ నాలుగు ఉన్నాయి శాస్త్రం వాటిలో రైతు భావిస్తుంది. ఏదైనా మనకి ఆ క్యాంటీన్ మన ఇబ్బందులు బాధ్యత నాలుగు వెళ్ళిపోతుంటాయి, హాయ్ వెళ్ళిపోతుంటాయి, పక్కన వెళ్ళిపోతుంటాయి. రాజు అంటే నా పక్కన చూసాం, నా పక్కన నా కూర్చొని పిలిచి చెప్పేది కొద్దిగా వేడి చూస్తే ఎంత కూర్చోవడం ఆయన నాతో వచ్చే జ్ఞానం రౌడీ కాబట్టి ఎంతగా బాగా డిసైడ్ అమ్మ ఏ పడుతుందో, అమ్మ టైర్ వస్తుందో, ఏ వస్తుందో ఈ అలాంటి కేసులో ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ అయిపోతుంది. బేసిక్ స్టెప్స్ అలా ఎట్లా ఒకే సంవత్సరం పెట్టుకుంటే మళ్ళీ మనం కలిస్తే అవకాశం వస్తే ఇప్పుడు చెప్పిన ప్రాణాయామానికి నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఇది మొత్తం 3 ఉంటాయి. ఇది చాలా నాకు తెలిసే వచ్చే జనంలో 3 సార్లు ప్రాణాయామం ఎక్కడి నుంచి శ్వాసను మొదలవుతున్నాయో దాన్ని పట్టుబడి వస్తుంది. అక్కడ దాన్ని పట్టుబడి కాదు, శ్వాస మీద మనస్సు నిలబడేదాకా నుంచి రేపు మాని మనం శ్వాస మొదలుపెట్టి ప్రణవోపాసన అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఈ ఇప్పుడు చేసినటువంటి ఈ సాధన చూసారా, దీన్ని ధ్యానంగా ఎట్లా మనం తెలుసుకోవాలి. అక్కడ ఉపకారంగా ఇన్స్ట్రుమెంట్గా ఉపకారం ఎట్లా చేసుకుంటాం, ఎట్లాగైతే శ్వాసలు కాదు మూలాన్ని ఎట్లాగైతే వెళ్ళారు, ఓంకారం చేస్తూ ఓంకారం ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ మూలానికి వెళ్ళాలనేది. ఓంకారం ఎక్కడి నుంచి మొదలవుతుంది, మూలాకారంలో ఏం పెద్దలు పనిచేసుకుంటుంది, ఎక్కడ ఏ పెద్దలు పనిచేస్తుంటే క్రమక్రమంగా ఆ పని ఒప్పుకోకుండా నడుస్తుంది. నేను భోజనం వల్ల మాస్టర్ శ్రీ అదే మాస్టర్ శ్రీ గారు ఎట్లా చేసుకోవాలి. యూపీ ఉన్న చోట నుంచి కదలకుండా ప్రతిరోజు వివేక సంఘంలో ఎట్లా చాలా సాధన చేస్తారు. మనం కూడా అట్లా సాధన చేసి ఎలా రావాలి. ఉన్న చోట కదలకుండా యూపీ సాధన ప్రక్రియలో వివేక సంఘంలో సాధన చేసి అంత శరీరాన్ని ప్రవృత్తీకరణ చేసుకొని అప్పుడు ప్రాణాయామాన్ని ధ్యానాన్ని పూజారికంగా ఎలా దీక్షాత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఒక తీర్థంగా ఎట్లా మార్చుకోవాలి. ఆ ధ్యానం బట్టి ఏంటో ఉంటారని చెప్తున్నాం. ఇది కూడా చాలా సరిగా అనిపిస్తుంది. సాధనలో ఆశ్చర్యం ఆశ్చర్యమైనటువంటి ప్రక్రియ సింప్లిఫై చేసి పుస్తకం చూస్తే మళ్ళా అది
కర్మ